నమస్తే తెలంగాణ ప్రజలారా, ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో భాగంగా జనగామ మున్సిపాలిటీలో ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు లకావత్ ధన్వంతి గారు, జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొన్నారు. జనగామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జనగామ అభివృద్ధి జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. గత 10 సంవత్సరాల నుండి జనగామలో అభివృద్ధి అసలే జరగలేదని, కేవలం డబ్బుతో మాత్రమే గెలుస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి గారు కేబినెట్ మన అన్నగారు పొంగులేటి శ్రీనివాస్ గారు రెవెన్యూ మంత్రిగా, హౌసింగ్ మంత్రిగా, భట్టి గారు ఫైనాన్స్ మినిస్టర్గా అందరు మంత్రులు ఉన్నారు. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా 5 సంవత్సరాల్లో అమలు చేస్తున్నటువంటి హామీలన్నీ 2 సంవత్సరాలు భక్తులు బాగుపడతాయి. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నాడు. ఆ రోజు కొడుకు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు. ఏడనన్న రోడ్లు, ఏడనన్న డ్రైన్ వేసినటువంటి పరిస్థితి తల్లి. ఇప్పటికి 5 ఎన్నికలలో ఓడిపోయి 23లో మీ అందరు కలిసి ఈ కుటుంబ పాలన ఉంటే సర్వనాశనం అయితే తెలంగాణ అని నమ్మి మీరు ఆయన ఫామ్ హౌస్ కు పంపించి తర్వాత జరిగినటువంటి పూర్తిగా మీరు దీవిస్తున్నారని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.